ఓ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ జరగని జెండా ఆవిష్కరణ జరిగింది. అది ఎక్కడో తెలుసా? తమిళనాడులో. తమిళనాడు రాష్ట్రానికి ఇంకా పూర్తి స్థాయి గవర్నర్ను కేటాయించకపోవడమే దీనికి కారణం. ఆనవాయితీ ప్రకారం ప్రతి రాష్ట్ర గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. తమిళనాడుకి మాత్రం గవర్నర్ లేరు. ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్న మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు గణతంత్ర వేడుకలకై ముంబై వెళ్ళారు. అక్కడ నుంచి గవర్నర్ తిరిగి తమిళనాడు రావడం చాలా ఆలస్యం అవుతుంది. దాంతో సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పతాక ఆవిష్కరణ కోసం చెన్నై మెరీనా బీచ్ చేరుకున్న సీఎంకు తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ స్వాగతం పలికారు. తరువాత సీఎం పన్నీర్ సెల్వం చెన్నై పరిధిలోని త్రివిధ దళాధిపతుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అయితే గవర్నర్గా కాకుండా సీఎంగా ఉన్న వ్యక్తి పతాక ఆవిష్కరణ చేయడం తమిళనాడు చరిత్రలో ఇదే ప్రథమం. 3 దఫాలుగా తమిళ సీఎం అయి జెండా ఎగరేసి చరిత్ర సృష్టించిన తొలి వ్యక్తి కూడా సెల్వం ఒక్కడే. యోయో న్యూస్, చెన్నై.